వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజానీకానికి పిలుపునిచ్చారు. దీనిలో ప్రధానమైనటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు అనేది వెన్నతో పెట్టినటువంటి విద్య. ఆయన రాజకీయ ఆరంగేటం చేసిన దగ్గర నుంచి సొంత మామైనటువంటి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడిచిన సందర్భం నుంచి అంచెలంచెలుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ప్రతిసారి కూడా ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చిన సందర్భం ఎక్కడా లేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2004-2005లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో ప్రతిసారి రాష్ట్ర ప్రజానీకానికి ఏదైతే హామీ ఇస్తారో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే అలవాటు చంద్రబాబు నాయుడు గారికి లేదు. వెన్నుపోటుతో ప్రారంభమైనటువంటి ఆయన రాజకీయ జీవితం ఇవాళ రాష్ట్ర ప్రజానీకాన్ని మభ్యపెట్టి మాయమాటలు చెప్పి అసాధ్యమైనటువంటి ఎన్నికల హామీలు చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకాన్ని వాళ్ళు వెన్నుపోటు పడుతున్నారు. ఎన్నికల సందర్భంలో సూపర్ 6 అని ప్రగల్భాలు పలికి సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి ఇవాళ అసెంబ్లీ సాక్షిగా అమలు చేయడానికి తగినటువంటి వనరులు నాయకులు ఇవ్వని మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు బహిరంగ సభల్లో చాలా సందర్భాల్లో చాలా విషయాలు చెప్పాడు ఆయన. ఈ రాష్ట్రం 14 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేశారు, అప్పుల ఊబిలో కూరుకుపోయింది రాష్ట్రం అని మీరే చెప్పి ఏ విధంగా అమలు కానటువంటి హామీలు ఇచ్చారు. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు జరగాలంటే సంవత్సరానికి 1,25,000 కోట్ల బడ్జెట్ కావాలి. రాష్ట్రానికి అన్ని వనరులు ఉన్నాయని మీరు హామీ ఇచ్చారా, లేదని హామీ ఇచ్చారా? తీరా అసెంబ్లీలో మీరు మాటలు కాగ్ నివేదిక కానివ్వండి, రాష్ట్ర గణాంకాలు కానీ చెప్పే సంపూర్ణమైనటువంటి నివేదికలు ఏం చెప్తున్నాయి? అంతకు ముందున్నటువంటి అప్పుతో సహా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చేసినటువంటి అప్పుతో సహా పోల్చుకుంటే కేవలం 6,50,000 కోట్లు మాత్రమే ఉన్నాయని అసెంబ్లీలో మాట్లాడారు మీరు. అంటే రాష్ట్ర ప్రజానీకానికి ప్రతి అణువణువును అబద్ధాలు చెప్తూనే వచ్చారు. సూపర్ 6 గురించి గ్రామాన కూడా బాణాలు ఉద్దారు మీరు. రాష్ట్రంలో అత్యధికంగా నిరుద్యోగులు ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాలు చేస్తాను, ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రతి నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు ఇస్తారని మీరు స్పష్టమైనటువంటి మీ ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6లో కూడా మీరు మాట్లాడారు. సంవత్సరం దాటింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక్క వ్యక్తికైనా సరే ఈ రోజుకి ఒక్క ఉద్యోగాన్ని మీరు ఇవ్వగలిగారా? పోనీ ఏ నిరుద్యోగికైనా ఈ సంవత్సర కాలంలో 3,000 రూపాయలు ఇవ్వగలిగారా? పూర్తిగా అబద్ధమైనటువంటి విషయం. బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని మీరు మీ మంత్రులు గ్రామానికి కూడా ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే నీకు 15 అని విపరీతంగా ప్రచారం చేశారు. ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 40 లక్షల మంది పిల్లలకి, బడిలోకి వెళ్ళే పిల్లలకి ₹1 ఇవ్వగలిగారా మీరు? ఇది మీరు చెప్తున్నటువంటి అబద్ధపు ప్రచారం కాదా? అలాగే ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వస్తే వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు అన్నారు. సంవత్సర కాలం గడిచింది. ఏ ఒక్కరికైనా సరే ఆ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగారా మీరు? రైతు భరోసా కింద ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 1,20,00,000 మంది పైగా రైతులు ఉన్నారు. సంవత్సర కాలంలో ఒక్క రైతుకైనా సరే ఈ రోజుకి 20,000 రూపాయలు ఇవ్వగలిగారా? అన్నీ అబద్ధాలే. ప్రధానంగా ఉత్తరాంధ్రకి సృజన సమితి ద్వారా దాదాపు 7 లక్షల ఎకరాలకి సాగునీరు, 22 లక్షల మందికి తాగునీరు అవసరాలు తీరుస్తూనే మీరు మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్ల ఎత్తుంటే దాన్ని కుదించి
41.12 మీటర్లకి తగ్గించే ప్రతిపాదనను మీరు యాక్సెప్ట్ చేయటం వల్ల 80 టీఎంసీ వాటరు తక్కువగా వచ్చే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. అంత 80 టీఎంసీ నీటి నిలువని తగ్గిస్తే ఉత్తరాంధ్ర సర్వజల సమితికి పూర్తిగా బంద్ అయ్యే ప్రమాదమైనటువంటి పరిస్థితి ఉంది. 2024 ఆగస్టు 28వ తారీఖున కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు మంత్రిగా ఉండి కేంద్రం తీసుకున్నటువంటి ఆ తీర్మానాన్ని వ్యతిరేకించకుండా ఉత్తరాంధ్ర ప్రజానీకానికి, ముఖ్యంగా శ్రీకాకుళం ప్రజానీకానికి అన్యాయం జరుగుతుంటే కూడా నోరు మెదపకుండా ఆ తీర్మానానికి తలూపినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాదు, ప్రధానంగా ఇలాంటి ఈ జిల్లాలో వెనుకబడినటువంటి వర్గానికి సంబంధించినటువంటి ప్రజానీకం ఉన్నారు. 50 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వెనుకబడినటువంటి వ్యక్తికి పెన్షన్ ఇస్తామని మీరు మాట్లాడారు. నెలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని మీరు మాట్లాడారు. సంవత్సర కాలం దాటిపోయింది. ఈ రోజుకి ఎక్కడైనా సరే రాష్ట్రంలో వెనుకబడినటువంటి తరగతుల ప్రజానీకానికి ఒక్కరికైనా సరే 50 సంవత్సరాలు దాటిన వ్యక్తికి మీరు పెన్షన్ ఇచ్చారా? ఇవ్వలా. అంతేకాదు, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ఆ డిక్లరేషన్లో బీసీ సబ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాను, ఆ సప్లాన్ ద్వారా 1,50,000 కోట్ల రూపాయలు వెనుకబడినటువంటి తరగతులకి అభ్యున్నతికి ఖర్చు చేస్తారని మీరు హామీ ఇచ్చారు. ఈ రోజుకి సంవత్సరం దాటింది. ఒక్క రూపాయినా సరే బీసీ సప్లాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి వచ్చిందా? అసలు బీసీ సప్లాన్కి దాని చట్ట రూపకల్పన మీరు చేయగలిగారా? ఈ విధంగా ఎన్నో అలివి కానటువంటి అన్ని కార్యక్రమాల్లో మీరు ప్రజలకు హామీ ఇచ్చి ఏ హామీని కూడా అమలు చేయలేక ఇవాళ బడ్జెట్ లేదు, సంపద సృష్టించి ఇవన్నీ అమలు చేస్తారని మాట్లాడారు. ఏమిటి మీరు సృష్టించినటువంటి సంపద? ఇవాళ భారతదేశ చరిత్రలో 77 సంవత్సరాలలో ఏ రాష్ట్రంలో కూడా ఒక సంవత్సర కాలంలో 1,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఘనత ఈ సంవత్సర కాలంలో ఒక్క చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అప్పులు చేసా మీరు సంపద సృష్టించేది? సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తలసరి ఆదాయాన్ని ఎక్కడన్నా ఒక్క రూపాయైనా పెంచగలిగారా మీరు? లేదు. రాష్ట్రంలో జిఎస్టీనైనా మీరు పెంచగలిగారా? ఎక్కడా లేదు. ఉత్పత్తి కారకాల మీద మీరు బడ్జెట్ కేటాయింపులు జరపకుండా ఏ విధంగా మీరు తలసరి ఆదాయాన్ని పెంచుతారు? మీరు బడ్జెట్ కేటాయింపులో ప్రొడక్టివిటీ యాక్టివిటీ మీద మీరు కేటాయింపులు జరపకుండా ఏ విధంగా మీరు ఇవన్నీ చేయగలరు? మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా గాలి మూటలుగా మారిపోయినాయి ఇవాళ. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో ఏదైతే రాష్ట్ర ప్రజానీకానికి హామీ ఇచ్చారో, ఇచ్చినటువంటి హామీల్లో 99% హామీలన్నీ కూడా నెరవేర్చారు. ఇచ్చిన హామీలే కాకుండా అదనపు కార్యక్రమాలు కూడా ఇంప్లిమెంట్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రజానీకాన్ని, దళిత ప్రజానీకాన్ని, బడుగు వర్గ ప్రజానీకాన్ని, ఆదివాసీ ప్రజానీకాన్ని, మహిళా లోకాన్ని, కార్మికుల్ని అందరినీ కూడా బ్రహ్మాండంగా ఆదుకునే కార్యక్రమాలు చేయగలిగారు. ఇవాళ రాష్ట్రంలో ప్రజానీకం ఎందుకు ఈ కూటమికి ఓటు వేసి అధికారంలో తీసుకొచ్చామని విపరీతంగా బాధపడే పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి, రైతాంగాల్లో. ఇవాళ అందుకే ఇవాళ రాష్ట్రంలో ప్రజానీకాన్ని చైతన్యం చేయాలి. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా ఇచ్చినటువంటి ఏ హామీని నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజానీకానికి వెన్నుపోటు పొడిచారు. దీన్ని ప్రజల దృష్టిలో తీసుకువెళ్ళి ప్రభుత్వం యొక్క మెడలు వంచినా సరే ఏ హామీలు అయితే మీరు రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చారో అవన్నీ అమలు చేసే విధంగా ప్రజానీకాన్ని చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా ఇవాళ వెన్నుపోటు దినంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఇవాళ పోస్టర్ రిలీజ్ చేశాం. దీని ప్రధాన ఉద్దేశం ఒకటే, కూటమి ప్రభుత్వం చేసినటువంటి హామీలు, అబద్ధపు హామీలు నెరవేర్చలేను అని ఇవాళ మాట్లాడుతున్నటువంటి ఆనాడిచ్చినటువంటి హామీలు రాష్ట్ర ప్రజానీకం పూర్తిగా గమనిస్తూనే ఉన్నారు. ఈ ప్రజానీకాన్ని చైతన్యపరిచి మహా ఉద్యమంగా తయారు చేసినా సరే ఇచ్చిన హామీలని నెరవేర్చే విధంగా
ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ జిల్లాలో కూడా 7 నియోజకవర్గాలు 8 నియోజకవర్గాల్లో కూడా సమన్వయకర్తలు అందరూ కూడా మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తల్ని ప్రజానీకాన్ని చైతన్యపరిచి ఈ మహా ఉద్యమంలో భాగస్వాములు అయ్యే విధంగా చైతన్యపరచవలసిందిగా కోరుతున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.